ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు అయిన ఐఏఎస్ అధికారి దాన్ కిషోర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఏసీబీ. 7 గంటల పాటు అతని స్టేట్మెంట్ తీసుకున్నారు ఏసీబీ అధికారులు. తన స్టేట్మెంట్ లో కేటీఆర్ ఆదేశాల మేరకే ఎఫ్ఈఓకి 55 కోట్ల బదిలీ చేసినట్లు దాన్ కిషోర్ చెప్పినట్లు సమాచారం. దాన్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసును విచారించనున్నారు ఏసీబీ. త్వరలోనే కేటీఆర్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాన్ కిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనపరుచుకుంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన్ కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు అతని స్టేట్మెంట్ తీసుకున్నారు ఏసీబీ అధికారులు. తన స్టేట్మెంట్ లో కేటీఆర్ ఆదేశాల మేరకే ఎఫ్ఈఓకి 55 కోట్లు బదిలీ చేసినట్లు దాన్ కిషోర్ చెప్పినట్లు సమాచారం. దాన్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసును విచారించనున్నారు ఏసీబీ అధికారులు. త్వరలోనే కేటీఆర్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాన్ కిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మహేంద్ర, ఫార్ములా ఈ కార్ రేస్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఎంయూడికి అతను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానం కిషోర్ ఇప్పటికే అతను ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ కేసు నమోదు చేసింది. అతని స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు లీగల్ గా ఇప్పటికే అతని దానం కిషోర్ స్టేట్మెంట్ ను దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి దానం కిషోర్ రాగానే అతని స్టేట్మెంట్ ను కూడా పూర్తిగా 7 గంటల పాటు సుదీర్ఘంగా, అంటే 2 సీజన్లు, అంటే సీజన్ 9 కావచ్చు, సీజన్ 10 2 దశలు హైదరాబాద్ నిర్వహించారు. కాబట్టి ఈ 2 దశల్లో ఎంత డబ్బులు ముట్టాయి, ఎందుకంటే మొదటి దశలో ఫెయిర్ గా స్పాన్సర్లు ఉన్నారు, కానీ 2వ దశలో హైదరాబాద్ లో నిర్వహించిన సీజన్ 10 కు సంబంధించి ఇటు స్పాన్సర్లు నిరాకరించడం, ప్రభుత్వం ఏకంగా స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని పూర్తిగా వైపు ఏసీబీ అధికారులు ఇందులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా గుర్తించిన నేపథ్యంలో త్వరలో ఇటు కేటీఆర్ కి ఇటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా దానం కిషోర్ కు సంబంధించిన వివరణాత్మక స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేశారు. అయితే కీలకమైన డాక్యుమెంట్స్ ను దానం కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఎంయూడీలో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఎలాంటి పరిమితి లేకుండా 55 కోట్లు 2 విడతలుగా ఎఫ్ఈఓ కంపెనీలకు చేరాయి. కాబట్టి ఆ కంపెనీలకు చేరినటువంటి కీలక ఒప్పంద పత్రాలు కావచ్చు, డాక్యుమెంట్లు అన్నింటి కూడా ఏసీబీ అధికారులకు దానం కిషోర్ సబ్మిట్ చేశారు. అయితే దానం కిషోర్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, మరోవైపు హెచ్ఎండిఏ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా విచారించేందుకైతే ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే, అంటే రేపో ఇవాళో నోటీసులు ఇచ్చి విచారించేందుకైతే ప్రస్తుతం ఏసీబీ సిద్ధమైన నేపథ్యంలో ముఖ్యంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి ఇవన్నిటికీ డిపిఆర్ పొజిటింగ్ కాపీలన్నిటి కూడా సంతకాలు చేశారు. ఆయన నేతృత్వంలోనే జరిగాయి కాబట్టి బిఎల్ రెడ్డిని తీసుకొని అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా మొదట బిఎన్ రెడ్డికి నోటీస్ ఇస్తారా, లేకుంటే ముగ్గురికి కలిపి నోటీసులు ఇస్తారా అనేది ప్రస్తుతం గమనార్హంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఎఫ్ఈఓ బదిలీ అయిన ట్రాన్సాక్షన్ కాపీలతో పాటు హెచ్ఎండిఏకి ఏదైతే ఆ జరిమానా జరిగిందో ఆ జరిమానాకు సంబంధించిన 8 కోట్లు చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం దానం కిషోర్ ఏసీబీ అధికారులకైతే ఇచ్చారు. ప్రస్తుతానికైతే 8 కోట్ల ఫైన్ కు సంబంధించి ఇటు ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 కోట్లు హెచ్ఎండిఏకి జరిమానా విధించడంతో హెచ్ఎండిఏ తరపున ప్రభుత్వం ఏదైతే 8 కోట్లు చెల్లించిందో ఆ తర్వాతనే ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇల్లీగల్ గా బదిలీలు జరిగాయని గుర్తించారు. ఎందుకంటే విదేశీ కంపెనీలకు తప్పనిసరిగా డబ్బులు బదలాయింపులు జరిగినప్పుడు, ఒప్పందం ప్రకారం జరిగినప్పుడు ఆ ఒప్పంద పత్రాలు అనేవి ముందుగానే ఒప్పందం చేసుకోవాలి. కానీ మొదట ఒప్పందం చేసుకొని ఆ తర్వాత
స్పాన్సర్షిప్ అన్ని వ్యవహారాలని కూడా మార్చుకొని ఎలాంటి ఒప్పందం లేకుండానే డబ్బులు 50 కోట్లు బదిలీ చేశారు. 50 కోట్ల బదిలీలకు సంబంధించి బదిలీ అయిన తర్వాత ఇటు ఒప్పందం మరోసారి కూడా అగ్రిమెంట్ అయితే చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఎవరెవరు ముందుండి నడిపారు? కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, మరోవైపు బిఎల్ రెడ్డి, ఈ ముగ్గురే ఉన్నారా? ఇంకేమైనా ఇల్లీగల్ వ్యవహారాలకు ఇంకెవరైనా సహకరించారా అనేది ఒకవైపు ఏసీబీ దృష్టి సారించడంతో పాటు ఎఫ్ఈఓలో ఉన్న కంపెనీలన్నిటిపై కూడా ప్రస్తుతం ఒకవైపు ఆరా తీస్తుంది. అయితే ఏసీబీ ఒకవైపు దూకుడు మీద వ్యవహరిస్తూ కేసును ప్రస్తుతం విచారణ దశకు వేగవంతం చేయడంతో పాటు ఇంకా కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసు ఇలా ఉండగానే దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ కూడా ఇప్పటికే ఈసీఆర్ ఏసీబీ నమోదు చేసినటువంటి ఆధారంగా ఈసీఆర్ కూడా నమోదు చేసింది. ఈసీఆర్ ఆధారంగా ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్, కీలకమైన పత్రాలను కూడా ఏసీబీ దగ్గర నుంచి స్వీకరించింది. ఎంయూడీ కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. కీలకమైన డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఇటు ఈడీ కూడా విచారించేందుకు కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు నిందితుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం అయితే మనకు కీలకంగా అవపడుతుందని చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అమర్.